మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాటర్ సప్లై కార్మికులపై అక్రమ చర్యలు నిలిపివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్వి నాయుడు ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలోని కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై స్కామ్ కింద గత 17 సంవత్సరాలుగా 900 గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేస్తున్న 600 మంది వాటర్ సప్లై కార్మికులు పనిచేస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు జిల్లా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్వి నాయుడు ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ప్రజలకు నిరంతర త్రాగునీటి సేవ అందిస్తున్న ఈ కార్మికులపై కొత్త కాంట్రాక్టర్ అడపాల వెంకటరావు దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తున్నాడన్నారు. కార్మికుల వేతనాలను 17,300 నుండి 11,000కు తగ్గించి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి హక్కులను నిరాకరించారన్నారు. వీటిని ప్రశ్నించిన 23 మంది కార్మికులను విధుల నుండి అక్రమంగా తొలగించారన్నారు. ఈ చర్యలు కార్మికుల చట్టాలకు, మానవ హక్కులకు విరుద్ధమన్నారు. ప్రజలకు త్రాగునీరు అందించే ముఖ్యమైన సేవా వ్యవస్థను కూడా అస్థిరం చేస్తాయని అన్నారు. జిల్లా పర్యటనకు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు 7-8 తేదీలో అనంతపురం వస్తున్నట్లు పత్రికల్లో వస్తున్నారు. మేము ఈ సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ తరఫున విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురం ఉమ్మడి జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు, అట్లాగే కాంట్రాక్టర్ మారినప్పుడల్లా బెదిరింపులు, తొలగింపులు అన్నీ జరుగుతున్నాయి. అదే రకంగా ఆ పథకానికి సరిగ్గా నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ పథకం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులను తొలగించేయడం అనేది అన్యాయం అని చెప్పేసి మేము ఇప్పటికే అధికారులకు దృష్టికి తీసుకొచ్చాం. మీరు ఈ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా 900 గ్రామాలకు నీరు అందిస్తున్నటువంటి సురక్షితమైన తాగునీటి పథకానికి మీరు సరైనటువంటి నిధులు ఇచ్చి ఒక పథకం ప్రకారం సరైన చట్టబద్ధంగా హక్కులు కల్పిస్తూ పెరిగిన వేతనాలకు అనుగుణంగా, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా మేము సేటి కొడుతున్నాం. అదే రకంగా ఏదైతే ఇప్పుడు అడపాల వెంకటరామన్ అనేటువంటి నూతనంగా కాంట్రాక్టర్ వచ్చాడో అతను బలవంతంగా కార్మికుల నుంచి బాండ్లు రాపించుకోవడం, తన చెప్పిన పద్ధతిలో మీరు ఉండాలి, లేదా నేను గతంలో వస్తున్నటువంటి వేతనం కాకుండా ఇప్పుడు కేవలం 11,000 రూపాయల వేతనం మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం ఇది సరైనది కాదు, చట్ట వ్యతిరేకమైంది. అందుకని వీటి పట్ల మీరు సమగ్ర విచారణ జరిపేసి అనంతపురం జిల్లా ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పేసి, అదే రకంగా అందులో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులకు పట్టగొట్టుకోకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటన 7-8 తారీఖుల్లో ఉందని చెప్పేసి పత్రికాముఖంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి, అట్లాగే సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే సూపర్వైజర్స్ పట్ల కొత్తగా వచ్చినటువంటి పద్మావతి శానిటైజర్స్ భాస్కర్ నాయుడు గారు కొత్త నూతన ఒరవడిని సృష్టించే పద్ధతులు ఈరోజు అవలంబిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా అక్కడ పారిశుద్ధ్యం చేస్తూ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి కార్మికులను కాదని మేము 50 సంవత్సరాలు దాటితే చాలు మేము తొలగిస్తామనే పద్ధతిలో రోజువారీ బెదిరింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే పద్మావతి శానిటేషన్ వాళ్ళు ఉన్నారో MOU ప్రకారము గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను కొనసాగించాలా, ఇప్పుడు కొత్తగా అవసరం వచ్చి అక్కడ పనికి ఇంకా కొత్త రిక్రూట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు MOUలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం రిక్రూట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వదలుచుకున్నాము. అట్లాగే సూపర్వైజర్స్ కూడా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళంతా క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు 10-12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చేసుకొని ఈరోజు పనిచేస్తూ వీటి మీదనే వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అర్థాంతరంగా మాకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలా అని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి పద్మావతి శానిటేషన్ కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా గత 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళ అనుభవం క్రైటీరియాగా తీసుకొని వాళ్ళ ఉద్యోగంలో కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వ జీవోలే అనేకం చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సూపర్వైజర్స్ కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ ఏ ఒక్కరిని తొలగించకుండా అందరినీ కంటిన్యూ చేస్తూ కనీస వేతనము, అట్లాగనే వాళ్ళకి రావాల్సినటువంటి PF, ESI బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగనే ఈరోజు అంగన్వాడీ, అట్లాగనే ఆశ, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్స్ లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత వాళ్ళని బెదిరింపుల ధోరణికి పాల్పడుతూ ఉంది. ఇట్లాంటివన్నీ విడనాడాలని చెప్పేసి, రాజకీయ వేధింపులు తగ్గాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.